ఎన్ని రోజులు అయింది ఒక మాట చెప్పరా? ఇన్ని రోజులు రా భయ్, ఇన్ని రోజులు ఆగాల? అవునా భయ్, నేను మాట్లాడా, నాకు మంచి రీపైంది, నేను మాట్లాడా అంతే. మీరు ఎన్ని రోజుల నుంచి కామెంట్స్ చేస్తున్నావు? నేను ప్రతి రోజు నేను ట్రై చేస్తున్నా అని రా అని చెప్పండి, కాల్ లేదు, ఏం లేదు, రెస్పాన్స్ లేదు నాకు. ఐరిస్ తో ఇట్లా తిరిగిందంట, నా వంశదంట్లో తిరిగిందంట, నా పెళ్లి టైం అలా ప్రాబ్లం అయితే ఆ ఫ్యూచర్ లా చెప్పినందుకు నేను వచ్చిన దగ్గరికి ఈడే నాకు ఛానల్ ఓపెన్ చేసి ప్రేమగా అన్ని ఓపెన్ చేసి ఇచ్చిండు, అన్ని చేసి అన్ని చేతిలో పెట్టి గమనం వెళ్ళిపోతే దూరం బాధ అనిపించదా? ఇగో నామే ప్రాంక్ చెయ్యి వద్దంటలే, మరీ అంత ఎక్స్ట్రీమ్ వద్దు, చూడు చేయకర్రా భయ్, డైరెక్ట్ చెప్తున్నా నేను. అంటే ఎవరు నేను తక్కువ చెప్పకుండా అందరినీ ఈక్వల్ గా చూపించుకుంటా, ఇది అట్లా లేదు, మొత్తం నా మీద టార్గెట్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఇలా వీడియో వచ్చే ఏంటంటే బెనర్ ఎందుకు వస్తలేడు మన దగ్గరికి, తెలుసుగా పిలుస్తుంటేవి రెస్పాన్స్ ఇస్తలేడు, అసలు మాట్లాడతలేడు మాతోని. వంశీని ఇంకా ప్రియాంక నిలుద్దాం మనం. ప్రియాంక అన్న పిలుస్తు. ఏమైంది నేను అప్పుడే చెప్పిన క్లారిటీ ఇస్తా అని చెప్పి, నెక్స్ట్ వీడియోలో ఆగండి గైస్ అని చెప్పి క్లారిటీ ఇస్తా అని చెప్పిన. లైక్ గైస్ మీరు కామెంట్ చేసేది అన్ని చెక్ చేస్తున్నా, బెనర్ అన్న ఎక్కడ అని చెప్పి అందరూ అడుగుతారు. ఇప్పుడు బెనర్ని పిలవాలంటే ఎట్లా పిలవాలి మనం? ఏదో ఒక రీజన్ ఉన్నదని పిలవాలంటే రీజన్ మీకు గురించి చాలా ట్రై చేస్తున్నా, అనుకోకూడదు నేను ట్రై చేసానని. పిలిస్తే రాడు కాదు వానికి, ఆయనకి ఏంటంటే గైస్ ఇప్పుడు మేము ఊకే అని పిలిచి ఇక ఈయనైనా నేనైనా వంశాన అందరం టార్చర్ చేస్తున్నాం ఆయన. ఆ టార్చర్కి వస్తున్నాడు అసలు చెప్పాలంటే. ఊకే పిలుస్తున్నాం మేము ఏంటంటే అని పిలుస్తున్నాం, మా మీద ప్రాంకులు చేస్తున్నాం. ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఇక ఇన్ని రోజులు అయిపోయింది, మీరు ఎన్ని రోజుల నుంచి కామెంట్స్ చేస్తున్నావు, నేను ప్రతి రోజు నేను ట్రై చేస్తున్నా అని రా అని చెప్పండి, ఇక కాల్ లేదు, ఏం లేదు, రెస్పాన్స్ లేదు నాకు. దానికి నాకు అసలు రెస్పాన్స్ ఈమె వల్ల అందరి వల్ల నా వల్ల బి. ఎందుకంటే నేను బి బెనర్ అన్నది ప్రాంక్, మీరే కామెంట్ పెట్టారు బెనర్ అన్నది ప్రాంక్ చేయమని చెప్పి చేసినాం. ఇలా చేసినందుకు ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మొత్తం అనేసి. ఇప్పుడు బెనర్ అన్న రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మనం? ఏంటంటే లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళి కోపమైందంటే ఆ కార్ నుంచి కోపమైంది, అప్పటికే ఒక వీడియో లేదు, ఏం లేదు అన్న వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ బండి చేస్తారు, మనం కార్ చేస్తాం, మళ్ళీ ఇంకా గరం అయిపోతారు. అట్లా ఏమి ఉండదు. ఆ కార్ వీడియో అంటే కార్ చూపియా కదా, నేను ఇట్లా చెప్తాను నార్మల్ గా కార్ 47 ఉంది, వంశీ ఇంకా ప్రియాంక రీల్స్ తీస్తారు దిగుతారు అని చెప్తే ఉరుకొస్తాడు. అట్లా చెప్తున్నా గాయ చూస్తాడు, ఎందుకంటే వస్తాడు అసలు చెప్పాలంటే. ఇప్పుడు నేను కాల్ చేస్తాను, గుండవాలి మనం మీద మనం ఫోన్ చేసినా రాడు. కుండవాళ్ళు కానీ ప్రేమగా మాట్లాడితే వస్తాడు వంశీ. ప్రేమగా లవర్సా ప్రేమగా మాట్లాడతా కదా, ఆగు రాదు ఎట్లా మాట్లాడితే ఎట్లా వస్తాడు నాకు బాగా తెలుసు. హలో బెన్నీ, ఏడున్నోరా? అరే గో 47 కాడ ఉన్నా, వంశీ ఇంకా ప్రియాంక ఇద్దరు కలిసి నీ కార్తో రీల్స్ చేస్తారు. మీ కార్ ఏడా రివీల్ చేస్తారా అని చెప్పి చెప్తున్నారా బే, నీకు అర్థం చేసుకోను. వాళ్ళు ఏడా వీడియోలు పెట్టేస్తారో తెలుసు కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు. ఇంకా రారా బే నువ్వు, అరే అంత గర్వం అయితే నాకు ఫోన్ చేస్తా పెట్టేసారు కదా, పెట్టిచ్చేస్తారా బై నువ్వు ఇట్లా. అరే నీ కంటెంట్ ఉంటదిరా బై, నేను ఏమో అంటున్నాను, వస్తే రా లేకపోతే లేదురా బై, నీకు చెప్పేదైతే చెప్తున్నా. ఏమరా బై నాకు తెలియదు, నీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు. కావాలని చేస్తున్నా మొత్తం నాకు అన్న. నాకు కాల్ చేస్తుండు, బండి లేదంట పికప్ చేసుకొని రమ్మంటా అన్న, కాల్ చేసిండు ఇప్పుడు. చెప్పండి అన్న, బండి లేదంట పికప్ చేసుకొని రా అన్నాడు. మనం వీడియో తీసుకురామని తెలియదు కదా అన్నకి, మనం రీల్స్ తీసుకురామని తెలుసు కదా. నేను ఫస్ట్ పోయి తీసుకొస్తా, నువ్వు తీసుకురా. మాట్లాడితే గరం అయిపోతాను. A few moments later. రాని వీడియోలు తీసుకోపోరా.
నువ్వు దాసుకోకి వీడియో ఆపురా వీడియో గిడియో తీయతారు. అరే ఆగరా భయ్ వీడియో కట్ చేయపంశి అరే ఆగానా నేను చెయ్యరా భయ్ మీతో వీడియోలో నాకు అవసరం లేదు. వీడియో ఆపేరా భయ్ నేను అర్థం చేసుకొని ఎందుకు ఇచ్చినావు గాయస్ నన్ను కొడతాడు గాయస్ అరే సడన్ చెప్పానా స్నేక్ అయింది రాను నాకు అర్థం. అరే వీడు అన్నది ఏమన్నాడన్నా పట్టుకోండి అన్న, నాకు సంబంధం లేదు. చెప్పురా ఏమో మాట్లాడుతున్నావు చెప్పు, నేను తీస్తాను నీ వీడియో. నువ్వు ఎందుకు పిలిచినావు వీడియో ఎందుకు తీస్తున్నావు భయ్ నువ్వు ఏం చెప్పి పిలిచినావు? కారు నువ్వు ఇటు దగ్గర ఆప్రియా ఇంకా యాక్టింగ్ చేస్తున్నావు. ఎన్ని రోజులు ఇటు మళ్ళీ అటు పోతున్నావు సార్ పట్టుకోయి ఏమైతే ఏమైంది అసలు ఎందుకు నాకు ఆతర వీడియోలు ఇస్తారు మీరు బతకనియారా మనుషులని? అరే బతకని నేను ఒక్కనే దొరికినా మీకు నా వీడియోలు ఏం నీకు రాదా? అరే ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి నాకు తెలుసు, డైలీ నేను బాధపడుతున్నాను. కమెంట్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ మీకు వీడియోలు చేయరని చెప్పి చెప్తే మీరు మొత్తం కంటెంట్ నా మీద చేయడానికి నేను ఏమైనా పిచ్చోన్నా అవి నాకు అర్థం. పబ్లిక్ నీ పైననే చెప్తున్నారు. పబ్లిక్ నా పైన ఏమంటారు అంటే ఏం చెప్పారు పబ్లిక్ నా పైన ఏమని నా పైన చేస్తారా? నన్ను టార్చర్ చేస్తారా? నేను టార్చర్ చేస్తామా ఏదన్నా? అరే దేనికై ఒక హద్దు పద్దు ఉంటది. ఊకే నా కార్ తీసుకొని గుద్దేయడము, నా కార్ తీసుకొని ఆడుకోవడము, మీరు చెప్పిన బండి సామాన్ మీరు చెప్పినందుకే ఇంత నేను వీడియో చేసిన మీకు అంటే ఇప్పుడు ఎవరు లేరు మనకి చేయడానికి, ఇంట్లోనే చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయినా. లేకపోతే వీడియో వాళ్ళు చూసారు కాబట్టి ఈయన గురించి నేను ఇంట్లోనే చేస్తున్నా వీడియోస్. అరే ఎందుకు చూడరు? చూస్తలేరా ఇంతమంది? మీరు ఇంతమంది చూస్తారు వీడియోలు, ఎందుకు చూస్తలేరు? అలా మనం మొత్తం నీ మీద కొట్టుకుంటుంది. బంగారం ప్రతి ఒక్క వీడియో నాకు ఎన్నిసార్లు ఎన్ని రోజులు అయింది నా ఒక మాట చెప్పరా? ఎన్ని రోజులు రా భయ్, ఎన్ని రోజులు ఆగాల? అవునా భయ్ నేను మాట్లాడా, నాకు మంచి రీఫైన్ నేను మాట్లాడా అంతే. సారీ చెప్తున్నాం కదా పెళ్లి, ఇంకోసారి సారీ ఎప్పుడు చెప్పినావు? ఎప్పుడు చెప్తున్నావు సారీ అని చెప్పి? నేను ఆల్రెడీ చెప్పిన ఫోన్ సారీ చెప్పే చెప్తారు, చేసేవి చేస్తారు. అది కాదురా బే, నీకో నేను నీ గురించి వస్తున్నా అర్థమైనా, ఎవరి గురించి వస్తా నేను. నువ్వే నన్ను ఇక్కడ పెట్టి పోతే నేనేం చేయాలరా భయ్? మళ్ళా ప్రతి పోతావు అంటే నువ్వు వీడియోలు చేస్తావు అని చెప్పి నీకు నేను ఛానల్ వీడియో ఇచ్చినారా భయ్? మొత్తం వీడియోలు నా మీద చేస్తావు నేను కలగన్నా? వీళ్ళందరూ ప్రాంక్ అంటే ఒక వీడియోలో చెప్పేస్తారు, 2 వీడియోలో చెప్పేస్తారు. 4 రోజులు వారం వారం ప్రాంకులు చేస్తాడు ఎవడనా? ఇద్దరిది ప్రాంక్ అని చెప్పి చెప్పిర్రు. వంశీకి ఐరస్ తిరుగుతున్నా చెప్పి నాకు ఎంతమంది ఫోన్ చేసి చెప్తారు తెలుసా? నీకు తెలుసా నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు? మళ్ళా అర్థం చేసుకోరా భయ్, నువ్వు నీ గురించి నేను వస్తున్నా, నువ్వేంద్రా భయ్ నువ్వే నాకు అని చెప్పి నేను ఉంటే నువ్వేమన్నా నువ్వు దగ్గర వెళ్ళిపోతున్నావు. దగ్గర అంటే నువ్వు వీళ్ళతో కలిసినరా భయ్? మీరు అందరూ ఒకటి అయిపోయారు. నన్ను ఒక్కొని చేసి నన్ను ఒక్కొని పిచ్చోని చేస్తురా భయ్? ఎందుకు చేస్తారా భయ్? ఎందుకు చేస్తురా భయ్ అంటే వీడియో చూడ ఏమేమి చేసినా మీద ఒకసారి ఈడు చెప్పిండు, ఇక ఈమె చెప్పింది. అరే అవును భయ్, ఒక్కసారి మీరు మొత్తం పోయి కింద వీడియోలు చూడరు. నేను వీళ్ళ మీద ఎన్ని ప్రాంకులు చేసినా, వీళ్ళ నా మీద ఎన్ని ప్రాంకులు చేసినా ఒకసారి మీరు చూడరు. వీళ్ళ మీద నేను రివెంజ్ కూడా తీసుకోలే, ఎందుకంటే వదిలేసిన వద్దురా వీళ్ళతో నాకని చెప్పి. అట్లా అనుకోగ్రామా నువ్వు ఏమేమో అనుకుంటున్నా. ప్రాంక్ అని తెలుసు ఈయన గురించి మొత్తం నా పనికి విని అంత వద్దుకు నేను ఈయన గురించి వచ్చిన. ప్రాంక్ అంటే నేను మొత్తం జరిగి అరే వచ్చినారా భయ్? మనం వచ్చినప్పుడు నువ్వు ఎట్లున్నారా భయ్? ప్రాంక్ చేసినాక చెప్తే సీరియస్ ఎందుకు? ప్రాంక్ చేయలేదు ఒక్కడున్నా, ప్రియాంక లేదా, వంశీ లేదా? చేస్తారా ఇలా మీద చేస్తా? ఐరిస్ ఎందుకు వస్తలేదు? మళ్ళా ఐరిస్ ఎందుకు వచ్చినా నాకే నీకు తెలవాలా? మీరు చెప్పినట్టు ఉంటున్నా ఒక్కడైనా మాట ఏమో మాట ఏంటుందా? ఒకటి కాకపోతే ఒక లొల్లి, ఒకటి కాకపోతే ఒక లొల్లి. అందరు కలిసి హ్యాపీగా ఉంటారు అంటే ఓన్కి అర్థం కాదు. అదేందో మళ్ళీ నేనేం చేస్తానా భయ్? మన నాతో మాట్లాడకుండా నేనేం చేసినావు అంటే మీరు అందరితో కలిసి ఉన్నావు అలా నువ్వు. అందరితో కలిసి ఉంటే నేమైతే దుష్మన్ లెక్కనే చూస్తున్నాను. ఏం దుష్మన్ లెక్క చూస్తలేరా భయ్? మీరు అందరు కలిసి నన్ను ఒక్కని టార్గెట్ చేస్తారు, నాకు వస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా ప్రతి ఒక్క వీడియోలో చెప్పినా నా మీద వడకర్రా భయ్, నాతో చేయకర్రా భయ్ అని చెప్పి. నీకు తెలిసి కంటెంట్ లేకపోతే నేనే కంటెంట్ అలా నాకు అర్థం కాదు. అంటే నువ్వు కాదా మా చెప్తే చేస్తున్నాం రా భయ్, కామెంట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ గురించి ఇంట్లో చేస్తున్నా. చేసుకోరా కంటెంట్ అయితే వీడియోలు అయితే కదా నాతో చేసుకోరు. నాకు ఆర్డర్ రీల్ చేసుకోరు. నేను ఏం నా ఫ్యాన్స్ కి నేను సర్ప్రైజ్ లో పెట్టుకోను. నా ఫ్యాన్స్ కి నేను ఇట్లా
ఇప్పుడు ఒవ్వనికైనా ఆయన కార్ అన్నప్పుడు ఆయనకి ఆశ ఉంటుంది, అరే నా ఫ్యాన్స్ కి నా కార్ కొత్త చూపించుకోవాలా, కార్ ఏమైనా మాడిఫికేషన్ చేసి కార్ ఏమైనా మాడిఫికేషన్ చేసి పబ్లిక్ ఇట్లా చూపించాలా, కొత్తగా మంచిగా రెడీ చేసి కార్ చూపించాలని చెప్పి నేను నా కార్ ఇంకా ఎంత వాటి ఎన్ని పనులు వేపించుకుంటున్నా నాకు తెలుసు. నేను ఒక పెద్ద వీడియో చేసా స్క్రూస్ మొత్తము, దాన్ని మొత్తం లోపలికి రిపేర్ చేసేది మొత్తం A to Z, అసలు ఆ కారు ఏ కండిషన్ నుండి నన్ను ఏ కండిషన్ నుంచి ఏ కండిషన్ కి తెస్తున్నా అని చెప్పి మొత్తం ఒక మంచి వీడియో చేద్దామని చెప్పి నేను మొత్తం చేపిస్తూ వస్తున్నా. నేను ఇట్లా బండి చేపిస్తున్నా తీసుకుని వీడియో చేస్తున్నా, బండి చేపిస్తున్నా తీసుకుని వీడియో చేసేస్తున్నా. ఇప్పుడు నాకు నేను మీకు ఇచ్చే సస్పెన్స్ నేను పోగొట్టుకుంటున్నా, నాకు తెలిసిన దాని కోసం ఎంత కష్టపడుతున్నా. నేను ఆల్రెడీ అందుకే వీడియో తీసినా చెప్తే నువ్వు వస్తావు అని చెప్పి రీజన్ ఉంటే అంటే నాకు తెలుసు నాకు ఎట్లా చెమటలు పట్టియాలా, నన్ను ఎట్లా బాధ పెట్టాలి అన్నీ తెలిసి అదే చేస్తారు. మళ్ళీ నాకు ఛానల్ కి అంతా ఓపెన్ చేసినావు అని నేను ఏదో పని చేసుకున్నట్టు నీ గురించి నేను వస్తే నువ్వే నన్ను వదలకుండా వదిలిపోతే ఎట్లా రా భయ్? నేనేం వదిలిపోలేరు అసలు, నేను ఎందుకు వదిలిపోతా ఎప్పుడు నేను నాకు నా బాధ నాకుంది, నాకుంది. కోపం కాదు మనిషికి కోపం ఉండదు, బాధ ఉండదు అంటే నేను మనిషినే కదా రాబాయ్, నాకు కూడా మనసు చెప్పినందుకు నేను వచ్చిన దగ్గరికి ఈడే నాకు ఛానల్ ఓపెన్ చేసి ప్రేమగా అన్ని ఓపెన్ చేసి ఇచ్చిండు, అన్ని చేసి అన్ని చేతిలో పెట్టి గమనం వెళ్ళిపోతే దూరం బాధ అనిపించదా? పిలుస్తుంటే వస్తలేడు, ఇప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తే వస్తుంది కదా, ఇప్పుడు రీజన్ లేదు వచ్చినావా? ఆ రోజు కార్ రీజన్ ఉన్నా అని చెప్పి వచ్చినావు, ఈ రోజు కార్ రీజన్ చెప్తే వచ్చినావు. నార్మల్ గా పిలిచి ఎందుకు వస్తాడు అంటే ఏదో ఒక ప్రాంక్ చేస్తున్నాయి పైన అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కదా, నేను మాట్లాడితే ప్రాంక్ అనుకుంటున్నాను, దాంతో బాగా మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రాంకే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటావు బ్యాడ్ చెప్పు, ఏం చెప్పాలి చెప్పు ఏదో నా బాధ ఉన్నా ఏమున్నా మీ ఇద్దరం పంచుకోవడం కాదు, అది లేదు అది లేకుండా అయిపోయింది. ఛానల్ ఏమైనా ఓపెన్ చేసి ఇచ్చిందా నేనే వెళ్ళిపోతారా పోయి, నువ్వు ఉండు కానీ నేనే పోతే ఇవన్నీ అవసరం నేను అయిపోయి మళ్ళీ నేను పని ఏముందో ఆ పనికి వెళ్ళిపోతా, ఈ పని నువ్వు చేస్తున్నా ఆ పని నేను చేస్తాను. అని మళ్ళీ ఏంది ఇది గాయస్, మీరు ప్రాంక్ చేయమంటే చేస్తా, వద్దంటే చేయ. మాట్లాడరా భయ్, ఇంతగానో మురుతున్నా అర్థమైతే ఏం మాట్లాడాలరా భయ్, ఏం మాట్లాడాలా భయ్? నేను వస్తా అంటే ఉంటా, లేకపోతే నేను ఉండారా భయ్, నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటారా భయ్, నీ నువ్వు చూసుకో నేను నాకు చూసుకుంటారా భయ్. రైట్ ఏం రైట్ రా భయ్, అట్లా అనేసి వెళ్ళిపోతున్నావు ఎందుకు? మళ్ళీ ఆగు, మళ్ళీ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు పిలిస్తేనే వచ్చినా. నోరు మూసుకుని నిలబడ్డా, మళ్ళీ నోరు మూసుకుని నిలబడ్డావు అంటే చేస్తే నీకు అర్థమవుతుంది. సరే నేను పోతున్నారా భయ్? అరే ఏడికి పోతున్నారా భయ్, ఆగు, ఎందుకు పోతున్నావు? ఇంతనా బాధ అవుతుంది ఇప్పుడు మాట్లాడకపోతే. నేను చెప్పేది నీకు అర్థమైందా? ఇప్పుడు అయ్యో మీరు చెప్తారని చెప్పి చేస్తారు, అరే ఒక్క రోజు 2 రోజులు చేస్తారు రా భయ్, ఎంత ఏగో ప్రాంక్ అంటే ప్రాంక్ లెక్క చేయాలా? అరే నువ్వు నేను యాక్చువల్లీ ఏందైనా మంచి టాలెంట్ ఉంది గైస్, వీడు పబ్లిక్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, ఎందుకంటే వీడు మజాకులు వీళ్ళు అంతా వేరా, అసలు ఇది కానే కాదు, ఇవంతా వీడు ఎక్కిస్తున్నారు, వీడు ఎందుకు చేస్తున్నా నాకు అర్థమవుతుంది, మీరు కమెంట్లు కొట్టిన ఎందుకు చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఇది చేసే మజాకులో వేరే ఉంటది, ఇది కాదు అసలు. నేను అట్లా అని చెప్పి ఓపెన్ చేసిన, వీళ్ళందరూ కలిసి అంటారే చేస్తారండి, నాకేం తెలుసు. అట్లా వెళ్ళిపోతావు అంటే ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అరా? మనం నేను ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అరా? మళ్ళా వేస్ట్ అంటే అరే నువ్వు నీ ఎంటర్టైన్మెంట్ నువ్వు చూపిరా బే, మొత్తం నువ్వు నా మీద చూపిస్తావు ఎట్లయితే చెప్పు. నిన్నే అడుగుతున్నా నేనేం చేయాలా? అరే మీరు గాయస్ ఇగో, నేను ఉన్నా లేకపోయినా, నేను మీకు ముందే చెప్పిన, నేను ఉన్నా లేకపోయినా అన్నకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అట్లనే సపోర్ట్ చేయాలి. నేను ఏమంటున్నా అంటే ఈయన కూడా మీరందరూ మీరు సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ అయితే చేస్తారు. ఒక్కొని ఎంతమంది ఛానల్ అని చేస్తాను ఇప్పుడు నా దాంట్లో వీడియోలు చేయాలా, మళ్ళీ వేలు ఇస్తుంది ఈ దాంట్లో చేయాలి, మన అన్నతో కూడా చేస్తాం మీరు చెప్పారని చెప్పి, అన్నతో చేయాలా, మన వంశతో అప్పుడప్పుడు చేయాలి, మన ప్రియాంకతో అప్పుడప్పుడు చేయాలి, ఎంతమంది ఛానల్ ఒక్కొని చేయాలా? ఒకసారి ఒక మాట ఇప్పుడు మీరు ఏడైతే చెప్పు ఒక్కొంతో నిందాను అన్న అర్థం చేసుకోవాలి. టెన్షన్ అనేది మనిషికి ఉంటాయి, ఒక వీడియో చేయనికే ఒక్కొక్కరు తడపాయిస్తారు, ఇట్లా ఇంతమంది వీడియోలు నడవాలంటే ఎడికలు అవుతుంది, అందరు ఒకటే కరెక్ట్ ఉంటే నడుస్తుంది, ఒక్కొన్ని మీద ఏం అర్థం అంటే అవుతుంది. ఎప్పుడు ముఖం మాకు వచ్చి చెప్పాలా కదా, నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఒక దిక్కు ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి, ఒక దిక్కు చూస్తే వీళ్ళది, ఒక దిక్కు చూస్తే వీళ్ళ ఏం చేయమన్నా అందరం కలిసి మనం అందరం అదే వెయిట్ చేస్తున్నాం, మనం అందరం కలిసి వీడియోలు ఎప్పుడు చేద్దామని ఎదురు చూస్తున్నాం అందరూ.
అందరు కలిసి వీడియోలు ఎప్పుడు చేద్దాం కాదు, మీరు అందరు కలిసి నా మీద ఎప్పుడు వీడియో చేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తారు. చెయ్యమంటున్నాం కదా పెళ్లి ఇప్పుడు. ఇగో నాన్న కూడా చెయ్యరు, నాకేం రాలేదు కానీ మొత్తం నా మీద చెయ్యను అని చెప్పిండు, అర్థం చేసుకో. మేము చేయమన్నా సరే అన్న నువ్వు చేసుకో. ప్రియాంకకి బండి బుక్ చేయ నీకు వేరు వచ్చి పిలిచిర్రా, 2 ఫోన్లు చేసి 2 ఫోన్లు చేసిర్రు. నేను ఎందుకో ఫోన్లు చేస్తారు అనుకుని లేపలే, ఇంటికాడికి చాలా చేసింది నాకు బండి కొనికి వేరు అని చెప్పి. ఒక మాటలో చెప్పిర్రా నాకు కలిసి చేసిన అంటే వేరే ఉంటది. ఇదంతా మీరందరు కలిసి నావే చేసినట్టు అందరం కలిసి. నేను ఎట్లా చేస్తా వీళ్ళతో వీడియోలు చేస్తే అందరినీ కలిసి అందరం కలిసి తిరగని పోతాం, అందరం కలిసి పని చేస్తాం. అందరితో చేస్తా, అందరితో అట్లా అంటే ఎవరు నేను తక్కువ చెప్పకుండా అందరినీ ఈక్వల్ గా చూపించుకుంటా. ఇది అట్లా లేదు, మొత్తం నా మీద టార్గెట్. నువ్వు లేకపోతే యూనిటీ పోతుంది బెన్ని, లేకపోతే యూనిటీ పోతుంది అంటే తెలుస్తుంది, నేను కూడా తెలుస్తుంది. నేను ఎన్ని రోజులు ఎట్లా చేస్తాను ఎట్లుంటే నేను కూడా అర్థమవుతుందని చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. ఇంకోసారి నువ్వు చెప్తేనే చేస్తాం. వస్తారు ఒక్కదాని టైంకి మొన్నటిగా ఒక రూల్ పెట్టినారా, రూల్ గురించి వస్తారు అంతే. పని ఉంటే పొద్దున లేచి 9 గంటలకు రెడీ అయిపోతారు. ఈడ దినంలో ఒక వీడియో ఏనికి రమ్మంటే కూడా రారా టైంకి 1 o'clock వస్తారు. పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పని ఉంటుందా? ఒక దోస్తులు లేక నార్మల్ కలిసి ఉండాలి అంతే. ఫోన్ చేసి రా అని పిలిచి షార్ట్ ఉండొద్దు. వీడియోలు అందరం చేస్తాం కాబట్టి అందరికి యూజ్ ఉంటుంది, ఒకరికి యూజ్ ఉండదు, ఎవరు దాలకు ఉంటుంది. ఇలా ఎవరికి మనం ₹1 చేతకెళ్ళి ఇయ్యము, ఎవరి దగ్గర ₹1 తీసుకోము. ఎవరిది అలాగే ఉంటుంది, అందరు సపరేట్ ఉంది. ఎవరికి ఇట్లా నెలకి ఇంత జీతం ఇస్తా అట్లా జీతం ఇస్తుంది, ఎవరు ఛానల్ అలాగ ఉంది, ఎవరు వీడియోలో చేసుకుంటారు. ఏమంటావు ఫైనల్ గా చెప్పు, చెప్తేనే వింటామని చెప్తున్నాం కదా. నేను మీకు ఆల్రెడీ మస్తు సార్లు చెప్పినప్పుడు ఇంకా మీరు ఇండియా అందుకే వదిలేసిన. అర్థమైంది. ఇప్పటి నుంచి చేయమంటున్నాం కదా మేము. చూద్దాం ఎంత మంచిగా ఉంటారు ఇప్పుడు. ఏం చేద్దాం, ఇంతసేపు నిలబడాలా? ఇగోరా భయ్, నాకు వెళ్ళిపోతా. నాకు వీడియోస్ లో ఏం ప్రాబ్లం లేదురా భయ్, రానికి నువ్వు అన్ని ఉల్టా మీద మాటలు మాట్లాడక వెళ్ళిపోతా, నా పని నేను చేసుకుంటా తీసుకుంటా. నాకు రానికి ఏం ప్రాబ్లం లేదురా భయ్. మీరు ఇగో నా కార్లు నా బండ్ల మీద వదిలేసారు కదా, నామే ప్రాంక్ చెయ్యరు వద్దంటలే. మరీ అంత ఎక్స్ట్రీమ్ వద్దు, చూదే చేయకర్రా భయ్, డైరెక్ట్ చెప్తున్నా నేను. అరే అట్లా మాట్లాడక మా ఎందుకు అట్లా ఇగోరా భయ్. అరే నీకు తెలుసా అని అప్పుడు ఎంత టెన్షన్ పడ్డా నాకు తెలుసురా భయ్ ఉంటది. నువ్వు వంశీ ఐరీస్ ఎంత ప్రాంక్ చేసినావు, ఎంత ఆలోచించిన రోజులు అయితే నాకు తెలుసు. నేను అరే ఏమైతుంది ఇట్లా ఏమైనా అయితే నా పేరు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఐరిస్ వాళ్ళ ఇంట్లో మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పి తీసుకొచ్చినాము, వంశీ వాళ్ళ ఇంట్లో మన రెస్పాన్సిబిలిటీ. నిద్ర ఇట్లా ఒకవేళ నిద్ర ఇట్లా తిరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి నేను ఎంత ఆలోచించిన. మార్కెట్లో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారు అని చెప్పి నేను ఎంత ఆలోచించినా నాకు తెలుసు. 4 వారం తర్వాత అది ప్రాంక్ అని చెప్తే ఎట్లుంటది? చెప్పు. నేనే షాక్ అయిపోయా, నేను తెలియదు కదా భయ్. అంత పెద్ద ఆలోచిస్తున్నా అంటే అసలు వీడియోనే చేయకపోతుండే నేను. వస్తున్నా వీడియో చెయ్యరు నా మీద వద్దంటలే, మదాక్ ఆడరు మదాక్లో చేయరు ఏమన్నా. కానీ ఊకే నా బండ్లు నా కార్లో జోలికి పోకరా భయ్. నువ్వు నేను కలిసి అలా మీరు చేసాం రా భయ్. అట్లా ఉంటే ప్లాన్ చేసి చెప్పు, అంతగాని నా మీద చెప్పని పోతున్నావు ఆపుతున్నావు. మేమిద్దరం కలిసి టీమ్ లో ఎంతమంది అందరి మీద చేస్తాం చూడు, ఇప్పటికే అదే చేస్తాయి కదా. నువ్వు ఫీల్ అవుతున్నావు అని కాదు, నీ పైన అప్పుడప్పుడు చేస్తా. చెయ్యరా భయ్, నువ్వు బి చేయి, నేను కూడా నీ పైన చేస్తా. నేను బి చేయను అంతేగాని అది కాదు. ఇప్పుడు ఈయన మీద నేను చేసిన ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు టీమ్ అంటే ఎట్లుంటా అంటే, ఇప్పుడు సన్న నా మీద చేస్తున్నాను అనుకో, నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకపోతే అట్లా ఎవరో నా సైడ్ ఉంటారు. అట్లా లేదు, ఇక్కడ మొత్తం ఒకటైపోయారు వీళ్ళు. ఎట్లా అంటే నేను బయట లెక్క చేశారు వీళ్ళందరూ ఒకటే. అరే అట్లనే ఉంది, మళ్ళా 4 రోజులు వారం రోజులు కూడా ప్రాంక్ చేసేది. అది అంత సీరియస్ మ్యాటర్ మీద, అది మదాకాడే మ్యాటరా. పబ్లిక్ మొత్తం నిజం అనుకోరా, అది నిజం అనుకో. వంశాల అమ్మ మీద తిట్టినంట, వంశీ అన్ని తెలుసురా నాకు కూడా. ఇగో నేను ఆడపిల్లల మీద మా టీమ్ లో ఎవరైతే ఉంటారో ప్రియాంక వీళ్ళ మీద అట్లాంటి వీడియోలు చేయాలంటే వీళ్ళకి ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఒకవేళ పెళ్లి అయ్యే టైంలో అయినా సరే ఇట్లాంటి ఏమున్నా సరే వాళ్ళకి లైఫ్ లో ఆ వీడియోస్ వల్ల ప్రాబ్లం రావద్దు. ఏమున్నా ఒక ఫ్రెండ్స్ లెక్క ఒక ఫ్రెండ్షిప్ ఏమైతే చేస్తారో, ఏదైతే తిరుగుతారో తింటారో అవి అట్లాంటి వీడియోలు చేస్తామని
ఇట్లా లవర్ కంటెంట్లు లేకపోతే వాళ్ళతో వీళ్ళతో తిరిగే కంటెంట్లు, ప్రియాంక వాళ్ళతో తిరుగుతుంది లేదా ఐరిస్ ఇట్లా అట్లాంటి కంటెంట్లు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమైతే అంటే అరే ప్రాంక్ అని మనం అనుకుంటున్నాం, రేపటి దినం వాళ్ళకి పెళ్ళే టైం వచ్చింది అనుకో, అలా వీడియోలు చూస్తారు కింద ఇట్లా ఐరిస్ తో ఇట్లా తిరిగిందంట, వంశదంట్లో తిరిగిందంట, నా పెళ్లి టైంలో అలా ప్రాబ్లం అయితే ఆ ఫ్యూచర్ లా అర్థమైందా? అడుగుతారు, పెళ్లి చేసిన అడుగుతాడు, ఈడోడు ఇద్దరు ఎందుకు ఇట్లా వీడియోలు చేసిన అడితే వాళ్ళు ఏం ఆన్సర్ తీసుకుంటారు? అవన్నీ అయితే నేను అందుకే అట్లాంటి వీడియోలు చెయ్యాలంట. సరేరా ఇప్పుడు చెప్పిన నేను ప్రియాంకతో కూడా అందుకే అట్లాంటి వీడియోలు నేను అప్పుడు చేసినాము. దాని తర్వాత నాకు అర్థమైంది ఇట్లా చేస్తే ఇట్లా అయితే ఫ్యూచర్ లా ఇట్లాంటి వీడియోలు చేయొద్దు. అందుకని వాళ్ళకి లైఫ్ లో ఎప్పటికైనా ప్రాబ్లం అయితే ఇట్లాంటి వీడియోస్ వల్ల. ఇప్పుడు మీరు కూడా ప్రియాంక బెన్నర్ అని కమెంట్లు పెట్టారు, ఎందుకంటే దానివల్ల ఆమెకి ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది, నాకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. మేము జస్ట్ వీడియోలో కంటెంట్ వరకే మేము అప్పుడు చేస్తామని, ఇప్పుడు అట్లాంటి కంటెంట్ కూడా చేస్తలేం. ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అసలు అట్లాంటి రిలేషన్లు ఏం లేవు. ఏమున్నా వీడియో వరకు టీమ్మేటే, వీడియోలో ఫ్రెండ్ వరకే, అంతే. అర్థమైందా? అని అది చెప్తున్నారు. అవన్నీ అట్లా చూపిద్దాం అనుకున్నాను. ఏంటంటే గైస్ ఇగో ఇప్పుడు వీడియోలో మీరు చూసుకొని నవ్వుకోవాలా, మనం దానికోసం వీడియోలు చేస్తాం. ఇప్పుడు మీరు చూసుకొని నవ్వుకోవాలని చెప్పి ఇలా లైఫ్ మనం మొత్తం మనం నవ్వుల పాలు చేయలేము కదా గైస్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. రేపటి దినం ఈ వీడియోస్ వల్ల వాళ్ళని ఎవరు చేసి క్వశ్చన్ చేయొద్దు. ఏమున్నా ఏ వీడియో చూసినా కూడా అరే రైట్ ఏం లేదు, ఫన్ కిందనే ఉంది, టీం అందరు కలిసి ఫన్ చేస్తుర్రు, మజాక్ ఆడుకుంటారు, అట్లా ఉండాలి. ప్రాంక్ అంటే ప్రాంక్ లెక్క ఉండాలి. ఇది ఇట్లాంటి డేంజర్ ప్రాంకులు చేయకరా, నేను నీకు దండం పెడతా. వెళ్ళిపోతున్నావు అంటే గైస్ ఇట్లా ఇది అవుతుందా కదా, నేను చెప్పింది తప్ప అయితే నన్ను తిట్టుర్రి. నేను ఇవన్నీ ఆలోచించి నేను ఫుల్ అట్టయినా, దానికి మించి ఇంకేం లేదు. అన్ని అయితే అని తెలుసు కానీ ఒక టీం వర్క్ చేస్తున్నాం అంతే, వేరే ఏం లేదు. వంశీ అదే పదా నేను ఏం చెప్పినా నీకు సన్న చెప్తాడు, నువ్వు విను. ఏంటంటే ఏమున్నా జాగ్రత్తగా ఉండాలి వంశీ. ఇప్పటి దినం కాదు, రేపటి దినం అయినా సరే, ఒక 5 సంవత్సరాల తర్వాత సరే మనకి ఇప్పుడు ఏ వీడియోలతో అప్పుడు మనకి పేరు ఖరాబ్ కావు. అర్థమైంది? పని చేద్దాం, తిరుగుదాం, అన్నీ చేద్దాం, కానీ ఫ్యూచర్ కూడా ఎందుకంటే ఇగో మనం పోదాం, మనం ఏదైనా వర్క్ చేసాలి, వాళ్ళ పేర్లు ఖరాబ్ కాదు. అంత పిచ్చి ఏం లేదు రాదు, నేను తప్ప మాట్లాడితే సారీ. ఇంకోటి నన్ను అరేడ్ చేయకరి, నా బండ్లు నా కార్లో ఎవరికి ఊకే రాకరి. సరే ఆర్డర్ ఇగో ఇప్పుడు అరే ఇన్ని వీడియోలు నా కార్ మీద చేస్తారు అని, నీ కార్ ఒక వీడియో చేసినా ఎందుకు చేయలే? నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ఎవ్వరు నా సైడ్ లేరు రా భయ్, అందరు నీ సైడ్ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి నా సైడ్ నువ్వు వెళ్ళిపోతే నీ సైడ్ అవుతారు, అందుకే వెళ్ళిపోతా. నేను ఎందుకు వెళ్ళిపోతావు రా భయ్? మళ్ళీ అట్లా ఉల్టా మాట్లాడుతూ వస్తా అని చెప్తున్నా. నేను కూడా వీడియోలు చేస్తాను, నాకు అట్లేం ప్రాబ్లం లేదు. ఇగో నాకు ఏం బాధ ఉంది నేను చెప్పినా, నేను తప్ప అయితే నన్ను తిట్టుడు ఎందుకు తింటారు, నేను ఎవరు అన్నీ తిరుగుతారు. ఫ్రాంక్ అంటే బంద్ చేస్తాను. నీకు ఫ్రాంకా? నేను ఫ్రాంక్ బంద్ చేయగా ఇప్పుడే చెప్తున్నా. కింద బాంబు పెట్టే చూపిస్తా బాయ్ గాయస్, తర్వాత మాట్లాడదాం మనం అంతా.